గ్రీటింగ్స్. అడిగిపోతున్నాం మనం ఎంత దూరం మాల్కి అంటే ఏం చెప్పాలా నీకు, దాంట్లో షాప్స్ ఉంటాయి, తినే ఉంటాయి, అట్లా అన్ని షాపులు ఒకే దాంట్లో ఉంటాయి. పైకి పోతుంటాయి చూడు, నిలబడుకుంటే పైకి పోతుంటే అది మనకు స్టెప్స్ లాగుండి మనము జస్ట్ నించుంటే అదే పైకి తీసుకుపోతుంది చూడు. అది అది మెట్రోలో కూడా ఉంటుంది. అది మెట్రో అంటే ట్రైన్, మినీ ట్రైన్, చిన్న ట్రైన్. బెంగళూరులో చిన్న ట్రైన్ అనమాట. ఓకేనా? సరే ధృతికి బొమ్మ ఇది. బొమ్మ తీసుకోలేదా నువ్వు? మాల్కి పోతే అడుగుంటావా ధృతికి బొమ్మ? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. పిల్లలు రేపు వెళ్ళిపోతున్నారని చెప్పి మేము ఎక్కడికైనా తీసుకెళ్దాము ప్లే జోన్, కానీ మేమైతే లూలు మాల్కి వెళ్తున్నాము. పైగా మా అల్లుళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా మెట్రో ఎక్కలేదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎలా ఉంటుంది మెట్రో అని. అవును, ఒకసారి ఎక్కుదాము అని అడిగారు. అందుకే సరేలే, రెండు ఒకటే దాంట్లో కవర్ అవుతాయని చెప్పి మేమైతే లూలు మాల్కి వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి మా లడ్డు కానీ ఎగ్జైట్మెంట్ మెట్రో కోసం. ఇదే లడ్డు, మెట్రో అంటే ఇదేనా అని అడుగుతున్నాడు. మేము వెళ్ళేసరికి మెట్రో ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉంది. సో మేమైతే వెంటనే ఎక్కేసాము. అండ్ మా లడ్డు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు 2 సైడ్సే సిట్టింగ్ ఉంది అండ్ ఎందుకు ఇంతమంది నిలబడుకొని ఉన్నారు, డ్రైవర్ ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. డోర్స్ అవి ఎట్లా క్లోజ్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మా లడ్డుకి. సో మేమన్నీ ముందే కార్లో ఎక్స్ప్లెయిన్ చేసాము వెళ్ళేటప్పుడు. తర్వాత ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతుంటే మా మిథున్ బాగుంది, వాడే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాడనమాట మెట్రో అని చెప్పి. సో మా వాడికి అయితే ఎక్కగానే కొంచెం సేపటికి ఇంకా బోర్ కొట్టేసింది. కొద్దిసేపు అటు ఇటు చూశాడు. అండ్ స్టేషన్స్ వచ్చినప్పుడల్లా డోర్స్ ఓపెనింగ్ అయ్యేది, దిగేది అంతా చూసి ఇంకా తర్వాత వాడికి బోర్ కొట్టేసింది. మొబైల్ ఇవ్వు అంటే నేను మీతో కూర్చోబెట్టుకొని మొబైల్ చూపిస్తున్నాను. అండ్ మెట్రో స్టేషన్కి ఈ మాల్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేమైతే నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడికి రాగానే ఫస్ట్ పెద్దవాడేమో ఈ ప్లే జోన్కి వెళ్ళాలని, చిన్నడికేమో ఆకలి అవుతుందని చెప్తే మేము కింద ఈ హైపర్ మార్కెట్కి వచ్చాము, ఏమన్నా స్నాక్స్ లాగా తీసుకుందామని చెప్పి. హైపర్ మార్కెట్లోనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ చూస్తే ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, లైక్ బర్గర్, స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివి ఉన్నాయి. సో కొంచెం సేపు ఆగలడ్డు, పైకి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో తిందాము అంటే సరే అన్నాడు. నేనైతే మీరు పైకి వెళ్ళండి, నాది ఒక చిన్న షాపింగ్ ఉంది, నేను జీన్స్ తీసుకోవాలని చెప్పాను. జీన్స్ అంటే మీకు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను న్యూ ఇయర్ వ్లాగ్లో చెప్పాను, నేను ఇట్లా స్టైల్ అప్లో ఉన్నప్పుడు జీన్స్ ట్రై చేస్తున్న, వైడ్ లెగ్ జీన్స్ అని. ఇంతవరకు నాకు దొరకలేదు. అంటే నాకు అసలు దొరకలేదని కాదు, టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నా క్రైటీరియాకి సెట్ అవ్వలేదన్నమాట. ఒకవేళ దొరికింటే కన్నా లైక్ టూ బ్యాగీ లాగా ఉండడం, ఎక్కువ వైడ్ ఉండడం అలా ఉన్నాయి. ఒకవేళ నాకు కరెక్ట్ సరిపోయింది ఉంటే కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిందనమాట. సో నా క్రైటీరియాకి సెట్ అవ్వలేదు. సో ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి ఇంకా నేను తిరుగుతూనే ఉన్నాను. స్టైల్ అప్, ప్యాంతలూన్స్, ట్రెండ్స్, జూడియో అండ్ ఇలా చాలా స్టోర్స్ తిరిగాను అనమాట. బట్ నాకు ఏది దొరకలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇది ట్రెండ్స్లో ట్రై చేశాను. ఇది నాకు నచ్చింది కానీ మా హస్బెండ్కి నచ్చలేదు. అండ్ నేను టాన్ ఇంతకుముందు వేసాను, అండ్ లేకపోతే స్ట్రైట్ ఫిట్ వేసాను కానీ ఇలా వైడ్ లెగ్ వేయలేదు. సో మా హస్బెండ్ వద్దు, అంత సెట్ అవ్వలేదు నీకు అంటే సరేలే నేను అక్కడే పెట్టేసి వచ్చాను. బట్ నాకైతే నచ్చింది అనమాట అది. ఇంకోటి బూట్ కట్ జీన్స్ ట్రై చేశాను, నేను ఆ క్లిప్ మర్చిపోయాను అనుకుంటా యాడ్ చేయడము. బూట్ కట్ కూడా ఓకే, బట్ నాకైతే కంప్లీట్లీ వైట్ తీసుకుందాము అనిపించింది. సో అన్ని స్టోర్స్ తిరిగాను, మ్యాక్సిమం ఆ మాల్లో ఉన్న అన్ని స్టోర్స్ నేను తిరిగాను. కొన్ని అయితే ఓకే, కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకొనైనా చూద్దాం అనుకున్నాను కానీ నాకైతే ఏవి దొరకలేదు. ఫైనల్గా అయితే నేను వెస్ట్ సైడ్కి వెళ్ళాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్ హంట్ ఫైనలీ నాకైతే ఈ వెస్ట్ సైడ్లో ఆ జీన్స్ దొరికింది అండ్ బడ్జెట్లోనే దొరికింది. ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో ఇక్కడైతే నేను బిల్డింగ్లో ఉంటే మా ఆయన పర్ఫ్యూమ్స్ చూస్తున్నాడు. మాకేం పెద్ద పర్ఫ్యూమ్స్ అంత ఇష్టమేమి ఉండవు, వి జస్ట్ గో ఫర్ డియోడ్రెంట్. కానీ అక్కడ లైన్లో ఉంటే ఏదైనా స్మెల్ బాగుందంటే తీసుకుంటాము. సో అక్కడ షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ అయితే మేము ప్లే జోన్కి వచ్చాము. మా వదిన వాళ్ళని ప్లే జోన్కి వెళ్ళమని విన్నాం. సో వాళ్ళు అక్కడ ఉంటే మేము ఇక్కడికి వచ్చేసాం. పిల్లలైతే ఫుల్ హ్యాపీ.
అన్ని మాల్స్ ఉండంగా మేము ఈ లులు మాల్‌కి రావడానికి రీజన్ ఈ జీరో గ్రావిటీ స్పిన్నింగ్ రైడ్ ఉంది గదా! సో, అది ట్రై చేద్దామని వచ్చాము. బట్ ఇక్కడికి రాగానే నాకైతే ఫుల్ ఆకలేస్తానుంది. నాకే కాదు అందరం ఆకలితో ఉన్నిన్నాం. సో, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దామని చెప్పి మేము అక్కడి నుంచయితే ఆ జీరో గ్రావిటీ స్పిన్నింగ్ రైడ్ ట్రై చేయకుండానే వచ్చేసాం. ప్లే జోన్‌లో గేమ్స్ అయిపోయాక ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ వీళ్ళకైతే డోనట్స్ తీసిచ్చాము ఆకలేస్తుందంటే. మంచిగా బిర్యానీ తినాలనుకున్నాం. సో, హైదరాబాద్ అరోమాస్ హౌస్‌లో నాకైతే బిర్యానీ చాలా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందనమాట. సో, మంచి బిర్యానీ తినిపించాలని దూరమైనా పర్లేదని తీసుకొనొచ్చాము. ఫస్ట్ అయితే ఆకలితో ఉన్నాం గదా! అసలు ఎంతసేపటికబ్బా అనిపించింది. బట్ ఒక్కసారి ఆ ఫుడ్ తినగానే అందరూ వెయిట్ చేసినా పర్లేదు టేస్ట్ అయితే బావుంది అని జెప్పారు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హైదరాబాద్ అరోమాస్ నుంచి. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.